ఆ విధంగా వస్తూ ఉన్నాయి, పోటీ పడతా ఉన్నాము. బెంగళూరు కంటే ముందుగా ఉండే ప్రయత్నంలో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి తప్పకుండా మేము విపక్షాలమైన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా సహకరిస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఐటీ రంగంతో పాటు ఈరోజు వివిధ అంశాలకు సంబంధించి మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ ఇంక్యుబేటర్స్కి సంబంధించి కేవలం ఐటీ రంగానికే కాక నేను ఇంక్యుబేటర్స్కి సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మా తరఫున ఒక సజెషన్ కూడా, మీరు 2 టైర్ సిటీస్లో ఐటీ టవర్స్ పెడతా ఉన్నారు. ఆ ఐటీ టవర్స్కు సంబంధించి అక్కడ కూడా చిన్నపాటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని, దానికి తోడు ఈరోజు ఐటీ టవర్స్ మొన్న ఈ మధ్యలో కరీంనగర్ కానీ నల్గొండలో ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా అనేక మంది ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ చదువుకొని, లేకుంటే ఎంటెక్లు చదువుకొని, లేకుంటే ఎంసీఏలు చదువుకొని, లేకుంటే వారికి ఉన్న ప్రావీణ్యతను ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న 2 టైర్ సిటీస్ చాలా ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకి రామగుండం ప్రాంతంలోని గోదావరికని పట్టణ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. అక్కడ ఒక ఐటీ టవర్ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే ఆ ప్రాంతవాసుకు కూడా ఉద్యోగానికి సంబంధించి కానీ ఇంక్యుబేటర్ సంబంధించి కూడా అంశం విషయంలో వారికి న్యాయం జరిగే విధంగా ఉంటుందని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన అంశం, చాలా మున్సిపాలిటీస్లో డంపింగ్ యార్డ్కి సంబంధించి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి, వైకుంఠ ధామాలకు సంబంధించి, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీస్లో ఉద్యోగుల కొరత ఉన్నది. డెప్యుటేషన్స్ మీద అక్కడున్న కమిషనర్తో పాటు వివిధ స్థాయిలో ఉద్యోగస్తులు అందరికీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. మరి మీరు కొత్తగా ఏర్పాటు చేసిన ఆ మున్సిపాలిటీస్లో కూడా అన్నిటికీ కూడా ఆ ఖాళీలను పూర్తి స్థాయిలో ఫిల్ చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు మా నియోజకవర్గానికి వస్తే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, అక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి కానీ, మంతని మున్సిపాలిటీకి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, అక్కడ కానీ ఇతర మున్సిపాలిటీకి సంబంధించి సార్ కొత్తగా ట్యాక్సులు, హౌస్ ట్యాక్స్ కానీ ఇతర ట్యాక్స్ విధానంపై ఒక సైంటిఫిక్ రీజన్ లేకుండా, ఒక రేషనల్గా ఆలోచన చేయకుండా, శాస్త్రీయబద్ధంగా లేకుండా ఉండటం వలన ఈరోజు ఆ మున్సిపల్ ప్రాంతంలో ఉంటున్న ఆ రెసిడెంట్స్కి అధిక ట్యాక్సులు వేస్తూ ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలన చేసుకొని ట్యాక్సెస్ పరంగా స్టేట్ లెవెల్లో కూడా శాస్త్రీయబద్ధంగా ఉండాలే ట్యాక్స్ విధానంతో పాటు ప్రజలపై ఎక్కువ స్థాయిలో భారం పడకుండా ఉండే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు పర్మిషన్స్ ఇచ్చే రీతి కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. నేను మొన్న పిఎస్సి కమిటీలో మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఇంత పూర్వకం గ్రామ పంచాయతీ ఉండే, ఆ గ్రామ పంచాయతీ ఈరోజు మీరు అప్డేట్ చేసి మున్సిపాలిటీ చేశారు. గ్రామ పంచాయతీ రికార్డు పరంగా గ్రామ కంఠం పరంగా ఉన్న భూమి ఆ రికార్డును కూడా సరిగ్గా పెట్టకపోవటం వల్ల ఈరోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేసే అవకాశం దొరుకుతూ ఉంది. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న ధర్మిల్లా మరి దీని విషయంలో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి సారించాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా మీరు స్టిప్యులేటెడ్ వాటర్ ఇస్తూ ఉన్న తరుణంలో కన్జ్యూమర్కి అది సరిపోవటం లేదు. దాంతోపాటు కల్తీ కూడా, అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ నీటికి సంబంధించిన పొల్యూషన్కు సంబంధించిన అంశాలు కూడా దృష్టికి వస్తూ ఉన్న సందర్భంలో వీటన్నింటిని కూడా రెక్టిఫై చేసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మెప్మా, వడ్డీ లేని రుణాలు, ఇవన్నిటికీ అంశానికి వచ్చే వరకు ఇంకా పెద్ద స్థాయిలో
మెప్మాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎన్యుఎల్ఎం సంబంధించి కానీ వడ్డీ లేని రుణాలు ఆ రోజు మనం మొదలుపెట్టిన కార్యక్రమంతో పాటు నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరి అతి త్వరలో కూడా టోల్ను సంబంధించిన అంశం విషయంలో మరి రెవెన్యూ పరంగా పూర్తి స్థాయిలో ఇబ్బంది లేనప్పుడు టోల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు పరంగా టోల్ లేకుండా పూర్తి స్థాయిలో 160 కిలోమీటర్లు టోల్ లేని రింగ్ రోడ్డుగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. స్మార్ట్ సిటీస్ వచ్చే వరకు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపంలో మరి ఎన్ని నిధులు ఇచ్చారో తెలియదు, ఎంతవరకు డెవలప్మెంట్ చేశారో తెలియదు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఒక ఆలోచన చేసి కొత్తగా ఇచ్చిన మీరు మున్సిపాలిటీస్ పరంగా కూడా ఒక కాన్సెప్ట్ని తీసుకొని మరి రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ ఇతరత్ర మినిమం ఎమ్యూనిటీస్ విషయంలో చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతాను. కొత్త మున్సిపాలిటీస్కి వచ్చినప్పుడు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రకారం ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రధానంగా అక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడంతో పాటు రేపు రాబోయే కాలంలో ఈ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా ఒక లీగల్ శాంక్టిటీ ఉండే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని అంశాలు ప్రధానంగా అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం, గౌరవ మంత్రి గారికి కూడా తెలుసు. ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మన ఊరు మనబడి మొదటి ఫేజ్ కార్యక్రమం మొదలైందని చెప్పారు. పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనులు జరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు ఫస్ట్ ఫేజ్ ప్రతి మండలానికి సంబంధించి కానీ టౌన్ లిమిట్స్ వరకు సంబంధించింది కానీ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఈరోజు చాలా స్కూల్స్ కూడా ఇంకా కూడా మన ఊరు మనబడి సంబంధించిన స్కూల్స్ కవర్ కానీ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 59 స్కూల్స్ మా మంత్ని హెడ్ క్వార్టర్స్ సంబంధించిన మండలంలో ఉంటే 19 స్కూల్సే ఫస్ట్ ఫేజ్లో చేపట్టినారు. సో సెకండ్ ఫేజ్లో మిగతా అన్నీ చేపడతారా లేకుంటే శాచ్యురేషన్ ఈ బడ్జెట్లో ఉన్న అంశాలను తీసుకొని ముందుకెళ్తారా? నేను గౌరవ మంత్రి గారిని అడుగుతాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ లెజిస్లేటర్స్ అధ్యక్ష. నేను గతసారి 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఫండ్ ఇస్తాయి, దాంట్లో ప్రతి శాసనసభ్యులు 2 కోట్ల రూపాయలు మన ఊరు మన బడికి ఇచ్చారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఏసీడీపీ పెంచండి. ఇచ్చిన దాంట్లో 2 కోట్ల రూపాయలు విద్యాశాఖకు సంబంధించి మేము డెఫినెట్లీ ముందుంటాం. గ్రీన్ ట్యాక్స్ పరంగా ఒక 50 లక్షలు అంటే 2.5 లక్షలు ఇచ్చిన 5 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు మంచి పనికే ఉపయోగపడతా ఉన్నా. ఏసీడీపీకి సంబంధించి శాసనసభ్యులకున్న నిజంగా ప్రత్యేకంగా వారు ఫేస్ చేస్తూ ఉన్న సమస్యలకు అవి సరిపోవటం లేదు కనుక కనీసం 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఏసీడీపీకి సంబంధించి దాంట్లో మీరు 2 కాదు 3 కోట్లు 4 కోట్లు పెట్టమనండి, విద్యకు సంబంధించి తప్పకుండా ముందుండి నిలబడతారని నేను గౌరవ మరి మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది స్కూళ్ళకు సంబంధించిన ఫీజుల విషయంలో ఒక మానిటరింగ్ అథారిటీని ఖచ్చితంగా పెట్టాలి. పట్టణ ప్రాంతంలో స్కూల్ ఫీజు మధ్యతరగతి కుటుంబీకులు కానీ చిన్న స్థాయి కుటుంబీకులు కానీ ఆ స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇబ్బందులు పడతా ఉన్న వైనాన్ని మీకు కూడా తెలుసు మేడం. ఈరోజు మరి ప్రొఫెసర్ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీకి సంబంధించిన ఆ రిపోర్టు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చిందో గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈని ఎందుకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాం? దాంట్లో ఉన్న సమస్యలేంది? ఎవరైనా చదువుకోవాలని ఆలోచన చేసినా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశం పొందని వారికి ప్రైవేట్ స్కూల్స్లో మ్యాండటరీగా
ఒక పర్సంటేజ్ ప్రకారం ప్రొవైడ్ చేయాలి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. 100% ఎన్రోల్మెంట్తో పాటు ఎన్రోల్మెంట్ రేషియో పెంచే కార్యక్రమంలో ఆర్టీఏ యాక్ట్ని తీసుకొచ్చిన తరుణంలో ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావటం లేదు. ఈరోజు అదేవిధంగా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. టీచరు పోస్టుల ఖాళీలు అనేకంగా ఉన్నాయి. 30,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని 2012లో డిఎస్సి నిర్వహించడం జరిగింది. 2012 నుంచి ఈరోజు 2022 ఇప్పటి వరకు కూడా డిఎస్సిని నిర్వహించకపోవడంతో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము నిత్యం చూస్తూ ఉంటాం, మా మారుమూల ప్రాంతంలో అనేక టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది వెంటనే డిఎస్సీలు నిర్వహించండి, పోస్టులు వేకెన్సీ ఉన్న పోస్టులను రిక్రూట్ చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మీరు ఈ బడ్జెట్లో నిధులు పెట్టారు, పెద్ద ఎత్తున నిధులు ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం. కానీ 2014-15లో అప్పుడున్న బడ్జెట్లో 10% 10.56% ఎడ్యుకేషన్కి ఇచ్చారు. ఈరోజు 6.56% పూర్తి బడ్జెట్లో 6.5% మనం ఎడ్యుకేషన్ పరంగా పెట్టాం. అంటే 2014 నుంచి క్రమక్రమేణంగా పెరగాల్సిన అవసరం ఉండే. ఆ రోజు 10% పెడితే ఈరోజు 6% పెట్టారు. మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, కొతారి కమిషన్ ఆ రోజు సరే 30% పెట్టాలి బడ్జెటరీ అలొకేషన్లో ఎడ్యుకేషన్కి అని చెప్పారు. కనీసం 20% నిధులన్నా కేటాయించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి, కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి కొత్తగా ఏర్పడ్డ విశ్వవిద్యాలయాలు, ఆ రోజు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి మొన్న మీరు గత అసెంబ్లీలో చెప్పారు, కామన్ రిక్రూట్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని. అది ఆగిపోయినే ఉంది. ఎక్కడ ఆగిపోయిందో ఆ సిస్టమ్ పరంగా ఆగిపోయినే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మరి ఆ బిల్డింగ్స్ కానీ అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మీరు చేస్తూ ఉన్న కార్యక్రమం, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. 2వ టర్మ్ కూడా పూర్తి చేస్తూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు ఈ విద్యార్థులకు మనము న్యాయం చేసే కార్యక్రమం చేసే దిశలో మనం ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మిడ్ డే మీల్ జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి 2018లో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. 2020-21 నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ జూనియర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు అమలు చేయలేకపోయారు? అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించి గత బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా 100 కోట్లు మీరు కేటాయింపులు చేయడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి సంబంధించి మహిళలకు సంబంధించిన విద్యార్థుల విషయంలో ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు మరి 2020-21కి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వివిధ కళాశాలలకి 828 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం. దాంతో ఒక 12 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ఇబ్బంది జరిగింది. దాదాపు 3,600 ప్రొఫెషనల్ కాలేజెస్, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్లో మరి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ఇబ్బంది జరిగింది. ప్రైవేట్ కాలేజీకి సంబంధించి అధ్యక్ష ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఈరోజు దాదాపు 1,25,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష వివిధ స్థాయిలో. దాంట్లో ఈ 7-8 సంవత్సరాల 30,000 మంది ప్రధానమైన కారణం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలు ఇవ్వలేకపోతా ఉన్నాం వారికి వేతనాలని చెప్పి పోవటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా 90% మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మూతపడి ఉన్నాయని మన దృష్టికి రావటం. 53 మైనారిటీ కాలేజీలు ఉండే అధ్యక్ష 2014-15కు సంబంధించి ఇప్పుడు 8 కాలేజీలే ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 2013-14లో 1,17,000 మంది విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పొందేవాళ్ళు, 35 కోట్ల రూపాయలు.
2022కు సంబంధించి ఈనాడు మొన్న ప్రవేశపెట్టిన దాంట్లో 71,051 మంది విద్యార్థులు 1892 మంది కోట్ల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందుతా ఉన్నారు. అంటే మీరు చూడండి అధ్యక్ష, విద్యార్థుల సంఖ్య తక్కువైపోయింది. ఎందుకు తక్కువైందో ఒకసారి బేరీజ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి ప్రధానంగా గౌరవ మంత్రి గారు, ప్రధానంగా మీరు ప్రైవేటు యూనివర్సిటీస్కి సంబంధించి ఆ రోజు మీరు ప్రవేశపెట్టిన బిల్లు రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2018 2021లో 5 విశ్వవిద్యాలయాలకి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించి మీరు యాక్ట్ని పాస్ చేశారు, గెజిట్ వచ్చింది. గత సంవత్సరం 22 సెప్టెంబర్ నాడు మరో 5 విశ్వవిద్యాలయాల్ని మీరు ప్రతిపాదించారు. అసెంబ్లీకి సంబంధించిన చట్టాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఈ 5 యూనివర్సిటీకి సంబంధించి బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. ఇది వాస్తవమా? ఒకవేళ బిల్లు ఆమోదం పొందకుంటే, గెజిట్ నోటిఫికేషన్ రాకుండుంటే, ప్రైవేట్ యూనివర్సిటీస్ పేరిట మొన్న కొత్తగా వచ్చిన 5 యూనివర్సిటీలో ప్రవేశం పొందిన అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాలని, ఒకవేళ వాళ్ళు పాత ఇన్స్టిట్యూషన్స్ పేరిట అడ్మిషన్ చేస్తే ఆ అడ్మిషన్స్కి సంబంధించిన అంశం వచ్చే వరకు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసిన స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉంటే వారికి ఏ విధంగా న్యాయం చేయబోతారు? ఎక్కడ ఈరోజు గౌరవ గవర్నర్ గారు ఈ బిల్లుకి ఇంకా ఆమోదం తెలపలేదు అధ్యక్ష. గెజిట్ రాలేదు అధ్యక్ష. ప్రవేశాలు తీసుకున్నట్టు, అడ్మిషన్స్ తీసుకున్నట్టు వివిధ కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీస్ కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్నట్టు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి? దానికి తోడు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వేల మంది ఉంటారు ఈరోజు. అదేవిధంగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, చాలా గుర్తింపు లేని ఇంటర్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, డిగ్రీ కాలేజీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఎక్కడ వరకైతే గుర్తింపు లేవో వారికి గుర్తింపిచ్చే విజయం కార్యక్రమం చేయండి. గుర్తింపు లేని స్కూల్స్, కాలేజెస్కి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది వచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. ఇంటర్ బోర్డు, కాలేజియేట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ కమిషనర్స్, హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వెంటనే వారిని సీనియర్ ఆఫీసర్స్తో నియమించి మరి వీటన్నిటిని కూడా సరైన విధానంలో తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. 317 జీవో సంబంధించి మొన్న మంత్రి గారు కూడా చెప్పారు, కానీ మరొకసారి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆందోళన జరిగిందో 371 జీవో, అనేక మంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో నేను మరొకసారి కోరుతా ఉన్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా తిరిగి ఓపీఎస్కు సంబంధించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి రివైవ్ చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని, మీకు కూడా అనేక సందర్భాల్లో వచ్చుంటుంది రిప్రజెంటేషన్ అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకు కానీ ఇప్పటివరకు ఫామ్ చేయలేదు అధ్యక్ష. దానివల్ల ఈ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల జూనియర్ లెక్చరర్స్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, డిప్యూటీఓస్ కానీ, ఎంఈఓస్ కానీ వారికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, వారికి సంబంధించిన స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకపోతున్నారు. భాషా పండితుల గురించి అధ్యక్ష, వాటి అంశం కూడా వారికి సంబంధించిన అంశాలు కానీ, వేకెన్సీస్ కానీ, పీఈటీకి సంబంధించి ప్రతి స్కూల్లో మీరు స్కూల్ పెడతా ఉన్నారు అధ్యక్ష, పీఈటీలు లేరు. పీఈటీలకు సంబంధించిన వేకెన్సీస్ కానీ, ఇప్పుడు పనిచేస్తూ ఉన్న పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్స్ వ్యవస్థలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మోడల్ స్కూల్స్కి సంబంధించిన 10 సంవత్సరాలుగా బదిలీలు కానీ, అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మరి బదిలీలు నిర్వహించడానికి మరి ఒక సదుపాయం కల్పించాలని, అదేవిధంగా ఈ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డ్స్ పూర్తి స్థాయిలో పనిచేయడం మీద ఎక్సెప్ట్ నిమ్స్, దాని విషయంలో మీరు ఆలోచన చేయాలని, మరి కేజీబీవీ స్కూల్స్లో స్టాఫ్ రెగ్యులరైజేషన్, హాస్టల్ వార్డెన్సే లేరు అధ్యక్ష. అక్కడైతే ఖచ్చితంగా ఒక మహిళా వార్డెన్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మహిళా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉన్న హాస్టల్ వార్డెన్ కూడా తీసుకెళ్లాలని ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారికి రావాల్సిన ఈ టీచర్స్కి సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపు 3 డిఏలు బకాయిలుగా ఉన్నాయి. పే రివిజన్కి సంబంధించిన పిఆర్సీ ఫిట్మెంట్ కానీ,
గత పిఆర్సీ ఏరియర్స్ కానీ పెండింగ్లో ఉన్నాయి. నెల జీతాలు కూడా జీతాలు తప్ప వారికి రావాల్సిన మిగతా బెనిఫిట్స్ ట్రెజరీ నుంచి రావటం లేదని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మా ప్రాంతంలో మాదేపూర్ డిగ్రీ కాలేజ్, మంతిని డిగ్రీ కాలేజ్ కావాల్సిన అదనపు రూమ్స్ కానీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశాలు మీ దృష్టికి కూడా వచ్చినాయి మేడం. దాన్ని కూడా నిధుల కేటాయింపు చేసే కార్యక్రమం చేయాలని, మా ప్రాంతానికి సంబంధించి మారుమూల ప్రాంతం 2 జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని, పాలిటెక్నిక్కి సంబంధించి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ట్రేడ్ ఏదైతే ఉందో మనకు మార్కెట్ డిమాండ్ ప్రకారం ట్రేడే నడుస్తలేదు. మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన కోర్సులను పెట్టాలని, ఉదాహరణకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్సెస్. ఈరోజు మా దగ్గర ఉన్న కాటారం పాలిటెక్నిక్లో 20 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న ట్రేడ్స్ అదే ట్రేడ్స్ నడుస్తూ ఉన్నాయి. వారు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశం రావాలంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ వేరే ఉన్న తరుణంలో ఈరోజు కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఐటీఎస్కు సంబంధించిన అంశాలను కానీ లేకుంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాబ్స్ను మెరుగుపరిచే కార్యక్రమం చేయాలని, ఉర్దూ మీడియం స్కూల్స్కు సంబంధించి ఎక్కడైతే మరి జగా లేదో బిల్డింగ్ లేదో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గత సంవత్సరం మంత్రి గారు చెప్పారు, చాలామంది చప్పట్లు కొట్టారు, భవన నిర్మాణ కార్మికుల గురించి 1 లక్ష మోటార్ సైకిల్ ఇస్తామని. మోటార్ సైకిల్ పక్కన పెట్టి ఒక సైకిల్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాం అధ్యక్ష, మీరు పెట్టిన బడ్జెట్లో 410 కోట్ల రూపాయలు పెట్టారు, 542 కోట్లు పెట్టారు. దానిలో నిర్వహణ పద్దే 410 కోట్లు, ప్రగతి పద్దు 131 కోట్లు. ఇంకా కార్మికులకు సంక్షేమం ఏ విధంగా చేస్తారు? మంత్రి గారికి ఎక్కువ నిధులు ఇవ్వమని కోరుతా ఉన్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. పనిచేసే ఆలోచన ఉంది, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కనుక దాంట్లో పనిచేసే వారికి కూడా నాకు డౌట్ అధ్యక్ష. ఈరోజు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనీస వేతనాలు రివైజ్ కాలేదు వచ్చినప్పటి నుంచి. మంత్రి గారు మీ కాలేజీలో స్కూల్స్లో లేకుంటే ఆర్గనైజ్ సెక్టర్ అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్న వారికి కూడా మీరు కూడా మినిమం వేజ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీకు రాలేదు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు నుంచి. ఈరోజు జీవో ఇష్యూ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, గెజిట్ ఇవ్వలేదు. గెజిట్ ఇవ్వకుంటే అమలు కాదు. సో గెజిట్ ఎప్పుడు ఇచ్చే కార్యక్రమం చేస్తారు? మినిమం వేజెస్ కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్న వారికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మినిమం వేజెస్ లేని అంశంలో ఇక్కడే ముడిపడి ఉంది. గెజిట్ రాని, మీరు జీవో ఇచ్చారు, గెజిట్ రాలేదు. దానికి సంబంధించి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండోమెంట్స్కు సంబంధించి మరి డెఫినెట్లీ మన రాష్ట్రంలో యాదగిరిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దాదాపు 2000 కోట్ల రూపాయలు అధునాతంగా బాగా చేశారు. కానీ నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా ప్రాంతంలో ఉన్న అనేకంగా కాళేశ్వరం కానీ వేములవాడ కానీ కొండగట్టు కానీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పిన ధర్మపురి టెంపుల్ కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాలో అనేక టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ టెంపుల్స్ అన్నిటిని కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి డెవలప్ చేసే ప్రక్రియను చేపట్టాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. యాదగిరి టెంపుల్కి సంబంధించి పెద్ద ఎత్తున వైష్ణవ ఆలయాన్ని కట్టారు. అదేవిధంగా మనకు ఇక్కడ సంబంధించి శంకరునికి సంబంధించిన ఈ ఆలయాలను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని, భద్రాచలంకి సంబంధించిన అంశం వచ్చే వరకు మరి 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు. 2017లో బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపు చేశారు, కానీ ఖర్చు కాలేదు. దానివల్ల అనేక ఇబ్బందులు. మన టెంపుల్ టౌన్ అధ్యక్ష, మొన్న భారీ వరదలు వచ్చినప్పుడు మొత్తం ఒక టెంపుల్ తప్ప మొత్తం అన్ని స్ట్రీట్స్ కూడా నీటి ఉనికిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి 1000 కోట్లను వారు డిక్లేర్ చేయటం జరిగింది. మరి వాటి గురించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావన ఉంటే బాగుంటుండే. ప్రసాద్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకొచ్చారని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్న తరుణంలో
ఎన్ని టెంపుల్స్ ఈ ప్రసాద్ స్కీమ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రసాద్ స్కీమ్కి సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగపడతా ఉందో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు యాదగిరి టెంపుల్ వచ్చేవరకు అధ్యక్ష రిటైర్డ్ అధికారిని పెట్టారు అక్కడ. నేను కోరుతా ఉన్నాను మంత్రి గారిని కూడా, ఒక సీనియర్, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం చూస్తే సీనియర్ బ్యూరోక్రాట్ని అక్కడ ఈఓగా పెడతారు, మరొక సీనియర్ ఇద్దరు అధికారులని జాయింట్ ఈఓలాగా పెడతారు. ఈరోజు ఒక రిటైర్డ్ అఫీషియల్స్ని పెట్టే కార్యక్రమం చేయకుండా రెగ్యులర్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీషియల్ని పెట్టే కార్యక్రమం చేస్తే దాని అడ్మినిస్ట్రేషన్ కానీ సరైన రీతిలో ఉంటుందని నేను గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ నేను గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి, టెంపుల్ డెవలప్మెంట్లో భూములు కోల్పోయిన వాళ్ళు, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి 55% వారికే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం, ఒక జీవో ఇప్పించే కార్యక్రమం చేయండి సార్. దాంతోపాటు ఒక 400 ఆటోస్ని, ఆటోపై ఆధారపడి ఉన్న వారి ఉపాధికి సంబంధించిన అంశం ఈరోజు ప్రశ్నార్థకరంగా ఉంది. ఆ 400 ఆటో డ్రైవర్స్కి సంబంధించి వారి కుటుంబ సభ్యుల ఆందోళన, పైకి వెళ్ళటం లేదు, వారికి ఆధారం లేదు, వారికి ఆదాయం లేదు, వారి గురించి కూడా ఆలోచన చేసి చేయమని గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా న్యాయశాఖ మంత్రికి సంబంధించి మరి ఇది 41 CRPSకి సంబంధించిన అంశం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ 41 CRPSకి సంబంధించి చాలా సందర్భాల్లో మిస్యూటిలైజేషన్ అవుతుంది. మేజర్ అఫెన్సెస్లో కూడా మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీస్ అధికారులు బెయిల్ ఇస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఏదైతే అఫెన్సెస్ పరంగా 3 సంవత్సరాల లోపున్న పనిష్మెంట్ టైం ఏదో 3 years వరకు కుదుపు చేసి దాన్ని అమెండ్ చేయాలని కోరుతా ఉన్నాం 41 CRPS. అదేవిధంగా ప్లీజ్ కంక్లూడ్. సార్ నేను అస్సలే క్రెడిట్ సలహా సూచనలు ఇస్తా ఉన్నాను సార్. దానికి సంబంధించి ఏది కూడా వేరే మాట్లాడతలేను సార్. నేను ఆ సైడ్ ట్రాక్ కూడా చేస్తలేను సార్. నేను వాళ్ళని కూడా ప్రస్తావన సార్, ఒకటి న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు సార్, జిల్లా స్థాయి న్యాయస్థానాలు కొంతమంది ఏర్పాటు చేశారు. ఇంకా కూడా 80 అడిషనల్ కోర్టులు అవసరం ఉన్నాయని ప్రపోజల్ ఉంది ప్రభుత్వం ముందట. ఈరోజు 80 అడిషనల్ కోర్ట్స్ను, ఆ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శాంక్షన్ చేసి స్టాఫ్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 33 జిల్లాలో సార్ SC ST కోర్టులు 20 జిల్లాల వరకే ఉన్నాయి. పోస్కో కేట్ కానీ, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కేసెస్ సంబంధించి సెపరేట్ కోర్ట్సే లేవు. అదేవిధంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన 100 కోట్లకు సంబంధించి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి ఒక ట్రస్ట్ పరంగా పెట్టారు అధ్యక్ష. మేము చెప్తా ఉన్నాం, అది ట్రస్ట్ పరంగా పెట్టకుండా బార్ కౌన్సిల్ వాళ్ళకే పరంగా ఆ నిధిని పెట్టే ప్రక్రియ చేస్తే ఆ సంక్షేమానికి సంబంధించిన అంశాలు సరైన విధంగా పోతాయని మొన్న 2019 వరకే మరి అడ్వకేట్స్కి సంబంధించిన వారి కుటుంబాలకు సంబంధించి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఈరోజు కొత్తగా నమోదైన 2019 నుంచి నమోదైన కొత్త అడ్వకేట్స్కి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అమలు కావటం లేదు. దానికి కూడా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా ఎనర్జీ గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు ACD ఛార్జెస్కి సంబంధించి దాదాపు ఈ రాష్ట్రంలో మరొక్కసారి కన్జ్యూమర్పై పెద్ద ఎత్తున భారం పడతా ఉంది. ప్రతి ఇంటికి 2000 నుంచి 3000 రూపాయలు అదనంగా బిల్లులు వస్తూ ఉన్నాయి. డిపాజిట్ రూపేణా ఈరోజు 2000 నుంచి 3000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చే వరకు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడతా ఉన్నారు. దీని విషయంలో మీరు ACD ఛార్జీలు కలెక్ట్ చేయొద్దని, అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్కు సంబంధించి గత 4 సంవత్సరాలుగా కరెంటు కోరుతా ఉన్న సందర్భంలో డిస్కామ్స్ కూడా ERCకి అప్లికేషన్స్ పెట్టినట్టు తెలిసింది అధ్యక్ష. 16,000 కోట్ల రూపాయలు సంబంధించి కన్జ్యూమర్స్పై మరొక్కసారి అదనపు ఛార్జీలు వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మొన్ననే జూన్లో 5,600 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానిపై ఎలక్ట్రిసిటీ ఛార్జీల రూపంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ యాన్యువల్ రెవెన్యూ రిపోర్ట్ నవంబర్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి నవంబర్ వచ్చినప్పుడు ఇంకా అదనంగా మీరు మరి కొంటా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య అధ్యక్ష, షార్టేజ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు రైతు సోదరులకి 3 ఫేజ్ కరెంటు పూర్తి స్థాయిలో అందటం లేదు.
5-6 గంటల వరకే 3 ఫేజ్ కరెంట్ ఇస్తూ ఉన్నారు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుకు సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా పూరిస్తారో మీరు ఆలోచన చేయాలి. 220 మిలియన్ యూనిట్లు కన్జంప్షన్ ఉంది. దాంట్లో 40% వ్యవసాయం 3 ఫేజ్ కరెంట్కే పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకున్న అవైలబిలిటీ మా సమాచారం మేరకు 180 మిలియన్ యూనిట్లే. మిగతా 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కనీసం 12 రూపాయలతో మీరు ఆ ఎక్స్చేంజ్లో కొనాల్సిన అవసరం ఏర్పడ్డ ధర్మిల్లా. ప్రభుత్వం నుంచి మీరు డిస్కామ్లకు డబ్బులు ఇప్పించి ఆ బ్యాలెన్స్ 30 to 40 మిలియన్ యూనిట్స్ కొనకపోతే రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడే పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. దాని గురించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సింగరేణి కాలరీస్కు సంబంధించి ఈరోజు మా ప్రాంతానికి సంబంధించిన 2-3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు మా లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన 271 మంది భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. వారికి R&R ప్యాకేజ్ ఇవ్వాలని వారు అనేక రోజులు వారు ప్రభుత్వ పరంగా నిరసన తెలియజేసినప్పటికీ మొన్న ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఈశ్వర్ గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు వారికి కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యను పరిష్కారం చేస్తామని. R&R ప్యాకేజు ఎందుకు రావటం లేదు, MRO RDO ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత అంటే కలెక్టరు సింగరేణి మీద చెప్తా ఉంటారు. సింగరేణి కలెక్టర్ గారు పంపించలేదని చెప్తున్నారు. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది వెంటనే పరిష్కారం చేయాలని. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందని. అదేవిధంగా చందనాపూర్కు సంబంధించి వారి భూములను సార్ మొన్న చెప్తా ఉన్నప్పుడు మంత్రి గారు చాలా కోపంకి వచ్చారు సార్ కేటీఆర్ గారు. వారి భూములను సింగరేణి ఖాతాలో పడ్డాయి ధరణిలో. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్య కొన్ని సందర్భాల్లో ల్యాండ్ కంపెన్సేషన్ వచ్చింది, R&R వస్తలేదు. ఎందుకంటే ధరణిలో వచ్చింది కనుక వారు ఇస్తలేమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే విధంగా సింగరేణి పెళ్లి నేను సింగరేణికి సంబంధించిన అంశం చెప్తా ఉన్నాను. R&R ప్యాకేజ్ రాకుండా స్టూడెంట్స్గా పరిగణించకుండా R&R ప్యాకేజ్ ఇవ్వాలని. అదేవిధంగా పెద్దంపేట మంగళపల్లిలో కూడా మీరు తీసుకున్న కార్యక్రమంలో కొంతమందికి మిస్ అయింది. ఆ మిస్ అయిన వారికి R&R ఇవ్వాలని, రచ్చపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఇవ్వాలని. అదేవిధంగా ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, INPRకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు పెట్టారు. 1000 కోట్ల రూపాయలు దేని గురించి పెట్టారు అధ్యక్ష? 1000 కోట్ల రూపాయలు INPRకు పెట్టారు. INPRకు సంబంధించి మీరు దేని గురించి పెట్టారు, ఎవరి గురించి పెట్టారు? మరి మీ పబ్లిసిటీ గురించి ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చేసే ధర్మిల్లా 1000 కోట్ల రూపాయలను, ఇదే 1000 కోట్ల రూపాయలు మిగతా అవసరాలు, ఉద్యోగస్తుల అవసరాలు ఉన్నాయి, కనీస వేతనాలకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి, ఇళ్లకు సంబంధించిన పేదవారికి సంబంధించిన 2 బెడ్రూమ్ అవసరం ఉన్నాయి. వీటన్నిటికీ ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలా. ఈరోజు గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం సార్. ఈరోజు ఇంతకుముందు ఉద్యోగస్తులకు సంబంధించి కూడా, జర్నలిస్టులకు సంబంధించి కూడా వారి హెల్త్ కార్డ్స్ నిమ్స్లో తప్ప ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా హానర్ చేయటం లేదు అధ్యక్ష. మరి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా కూడా ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ మరి మేము చెప్పిన అనేక అంశాలపై తప్పకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో, ఇక మేము మంత్రి గారు చెప్తారు 2014లో ఏ విధంగా ఉండే 8 సంవత్సరాలు అయింది, మీరు చేసే ప్రగతి చెప్పండి, కానీ చెప్పకుండా మీ సమయం, సభా సమయం వృధా కాకుండా ఉండే కార్యక్రమం చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ మాకు ఈ సమయం ఇచ్చినందుకు గౌరవ శాసనసభాపతి గారిని, ఉపసభాపతి గారిని కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జనాబ్ అక్బర్ సార్. Honorable Deputy Speaker, sir, I take the opportunity to speak on the second batch of 12 demands pertaining to key departments such as information and public relations, industries and commerce, information technology, electronics and communications, municipal administration and urban development, labor and employment administration of religious endowments, forest, science, technology and environment,
administration of justice, energy, school education, higher education, and technical education, sir. Sir, industry business friendly policies and the proactive measures taken by the government to facilitate business have created a conducive environment that has spurred industrial growth in the state. In the year 2022-23, the industrial sector contributed to the gross state value of added GSVA as the current prices is estimated at 19%. Sir. The state has made continuous efforts for the growth of the industrial sector through its innovative policies which have resulted in increased investment and employment opportunities. TS iPass, the government's flagship initiative, has attracted rupees 20,237 crores of investment in the year 22-23, sir, up to Jan 23. Through 2,518 new industries and created employment for 72,908 people, sir. Sir, innovation and technology are the prime drivers of industrial growth in Telangana. Currently, the state has 78 incubators, accelerators, and co-working spaces with a space focus on life sciences, fintech, agri-tech, digital science, etc. The innovation policy of the state and incentives provided to the startups have made the state a fertile ground for many emerging startups. And some of them have gone on to gain national prominence too, sir. Honorable Deputy Speaker, sir, a startup named Darwin Box is the first startup from Telangana that joined the Unicorn Club, and another startup, Skyroot Aerospace, incubated at T-Hub, has gained the distinguished status of developing India's first private rocket called Prarambh. So T-Hub has bagged the best incubator in India award at the National Startup Award 2022 of the DPIIT, Ministry of Commerce and Industry, for this effort to support the growth of the startup ecosystem in Telangana, sir. And I think it's an achievement for the Telangana state, and it is really showing as to what has been the achievements. The second phase of T-Hub 2.0 was started on 28 June 2022. It is one of the world's largest innovation campuses with a capacity to house 4,000 startups and other key elements of the innovation ecosystem. T-Hub Phase 2 has further improved the startup ecosystem of the state, sir. Sir, now going on TS Prime for the minority entrepreneurs, sir. Soon after the formation of Telangana state in the year 2014, the government announced industrial incentives scheme T-Idea for the general category of entrepreneurs and T-Pride, Telangana state program for rapid incubation of Dalit entrepreneurs. Responding to the demand made by AIMM, Chief Minister Saab, KCR Saab had announced that T-Prime Telangana state for rapid incubation for minorities will also be taken up. However, till now this scheme has remained a non-starter. Sir, through you I request the government to implement this scheme by fixing annual targets and conducting camps for identification of potential entrepreneurs among minority youth. Information technology, electronics and communications, sir. The state has set up T-Hub and V-Hub for promoting the young entrepreneurs and women entrepreneurs, sir. Sir, I would request the IT Minister Saab to set up a T-Hub and V-Hub unit in southern part of Hyderabad too, sir. So we also welcome the development of IT cluster towers at Kompalli, Kollur, Usman Sagar, Shamshabad, Uppal, Pocharam, and also in other HMDA areas, sir. Sir, I thank the government for taking up the IT tower with an estimate cost of 1,000
1,030 crore in public-private partnership in mode also coming up at 10.35 acre land behind L&T Mall at Malakpet in the southern part of Hyderabad. This project has been sanctioned on the representation made by AIMIM, and I hope that KTR Saab would lay the foundation stone at the earliest, sir. Honorable Deputy Speaker, sir, going on the municipal administration and urban development, sir, I compliment the Municipal Administration Minister, Janab KT Ramarao Sahab, for record allocation of 11,082 crores for the municipal administration and urban development demands. The MAUD department now looks after 142 urban local bodies in the state, including the GHMC as well as the urban development authorities and other wing of MA and UD, sir. So at the time of formation of Telangana state in June 2014, there were only 52 municipalities and 6 municipal corporations in the state. Today there are 13 municipal corporations and 125 municipalities across the state. Without going into the specific, I would like to confine myself to broader issues. Of the total allocation of 11,082 crores, rupees 2,517.92 crores have been earmarked for Commissioner and Director of Municipal Administration. Rupees 1,476.95 crores for Telangana Urban Finance and Infrastructure Development Corporation. Rupees 1,061.84 crores for Public Health Engineering. Rupees 13.43 crores for Director of Town and Country Planning. And rupees 25.59 crores for MEPMA. Though the GHMC accounts for a population of over 1 crore now, the budgetary allocation for this premier municipal body is only rupees 182.38 crores, which works out to 1.64% of the total allocation of MA and UD. So also the Department of Kuli Qutub Shah Urban Development Authority is allocated only rupees 12 crores. HMDA is provided with rupees 210.10 crores, sir. Other allocation including rupees 1,960.70 crore for HMWS and SB, 2,472.35 crores for Hyderabad Metro Rail, rupees 200 crore for Musi Riverfront Development, rupees 200 crores for Yadgiri Gutta Temple Development Authority, and 50 crores for Vemulavada Temple Area Development Authorities. To ensure planned development of urban areas, the Telangana government has taken up Patana Pragati program. The allocations are made for construction of integrated veg and non-veg market, garbage, dump yard, plant nurseries, public toilets, as well as cremation and burial grounds. Sir, coming now to GHMC, sir. As the premier civic body of Telangana state's capital, GHMC is spread over 625 square kilometers area with over 1 crore inhabitants. So, however, for many years now, GHMC have been facing resource crunch since the government grants and compensations have been far less than what it had been expecting from the government. So the result is that the GHMC actual budgetary expenditure have been hovering from rupees 3,600 crores to rupees 4,000 crores in the last few years, as there has been a huge shortfall in realizing the ambitious revenue targets, including the grants from the state government. Since 2018 and 19, the GHMC have been raising funds to meet its capital expenditure requirements. So GHMC has been virtually left to take care of itself, and it has to raise funds through municipal bonds and loans for financing the SRDP and other capital works. Thus, the GHMC is taking time to complete the constructions of flyovers, road widening works, skyways, footover bridges, model markets,
Charminar pedestrianization project, and other development works in the core city area of Hyderabad and Secunderabad due to the resource crunch, sir. So the allocation of rupees 182.38 crores made to the GHMC is much less than what the GHMC has sought from the government in the state budget, sir. So the GHMC's main source of revenues are property tax, trade, license fees, building permit fees. The GHMC is not getting its due share from the state government toward the non-plan and plan grants, property tax on state property, share of motor vehicle tax, VAT and other assigned revenues such as professional tax. GHMC's own revenues are not enough to fund the establishment, expenditure and maintenance of civic amenities under its jurisdiction, sir. So GHMC has to fund comprehensive road management program CRMP and strategic road development program SRDP, strategic Nala development programs and stormwater drains, Harita Aram, Basti Dawakhana, community halls and public toilets. So if this is not only the state of GHMC, sir, but other municipalities also of the states are facing similar problems, sir. So through you, Honorable Deputy Speaker, sir, I request the government to kindly make good allocations, not only for the GHMC, but all the municipalities in the state of Telangana, sir. Sir, Hyderabad Metro Water Sewerage Service Board also, sir, the allocation of rupees 1,960.70 crores for HMWSSB includes loan assistance of rupees 1,660.70 crores for its capital work and grants of rupees 300 crores for the 20 KL free water supply scheme, Sunkashila intake project for Krishna drinking water supply projects for the Hyderabad gets rupees 735 crores, extension of water supply and sewerage services to settlements up to ORR limit is provided rupees 635.70 crore and other development works get rupees 300 crores by way of loans. Honorable Deputy Speaker, sir, however, I may point out that HMWSSB has been seeking assistance from the state government for the maintenance of work of water supply and sewerage network and for paying the power bills for pumping the water over long distance from Nagarjuna Sagar or River Krishna and Yelampari barrage on River Godavari. The result is that the Hyderabad HMWSSB has no fund for maintenance of work of the drainage and water supply lines and even for changing the manhole covers in the city areas. So the HMD has been given rupees 210.10 crore toward loans for repaying the loans of Outer Ring Road and grants of rupees 10 crores for land pulling and only rupees 10 lakh for taking up developmental activities. And no allocation is made for regional ring road projects, sir. Now, going further, sir, about Hyderabad Metro Rail, sir. Hyderabad Metro Rail gets rupees 1,500 crore by way of loans, rupees 377.50 crore for land acquisition for airport metro connectivity, rupees 50 crores for multi-model suburban rail transport system MMTS, and rupees 500 crores for metro connectivity in the old cities, sir. Sir, we have been requesting and demanding to the government for taking up the old city metro. Still it is pending. I have been repeatedly making the demand for initiating the work for the old city metro, sir. Once again, I make the same request and the same demand. At least road widening work can be started for the metro train. I hope the government would make a note of my request and the demand and consider my demand, sir. Sir, in the current budget too, the metro rail is allotted funds for old city connectivity. 5-kilometer stretch from Himliban to Falaknuma has been held up for various reasons, including presence of large number of religious and other heritage structures, sir. Sir, it is estimated that completion of this stretch needs rupees 2,000 crores, including rupees 500 crores for creation of right-of-way
that is land acquisition, road widening, utility shifting, etc., and rupees 1,500 crore as the construction cost. The budgetary allocation for this stretch is rupees 500 crores in the next year's budget, sir. I hope and trust the municipal administration department would accord top priority to this long pending work by asking the concessionaires to expeditiously complete the work under the engineering, procurement, construction mode. Currently, the LIDR survey work is in progress to identify the underground utilities without digging the roads, sir. So now going further ahead, on Quli Qutub Shah Urban Development Authority, sir, I would like to recall and say that the Quli Qutub Shah Urban Development Authority came into existence on the demand of MIM, and the main purpose of Quli Qutub Shah Urban Development Authority was to develop the old part of Hyderabad, sir. So for Quli Qutub Shah Urban Development Authority, assistance of rupees 12 crores is provided in the 23-24 budget. The grant is sufficient only for payment of salaries of staff and for minor heritage restoration works, sir. Sir, I may recall that Quli Qutub Shah has been entrusted the work of Lal Bazar and Pattargatti pedestrianization, restoration of Sardar Mahal, Murgi Chowk, Miralam Mandi, Miralam Tank, and other heritage structures, sir. These works are estimated to cost more than 500 crores, and the funds are to be provided for this work to Quli Qutub Shah Urban Development Authority, sir. Sir, as the Ramzan is set to begin in few weeks, through you, I request the Municipal Administration Minister Saab to ensure the civic agencies are geared up to ensure a proper water supply, maintenance of sewerage network, and clearance of garbage, not only GHMC area, but also in other municipal corporations and municipalities, sir. Sir, I may point out that almost 90% of Muslim population in this Telangana state is concentrated in urban areas, with 60% of urbanized Muslim living in GHMC areas, sir. So through you, I would like to thank the Honorable Minister, Mr. K.T. Rama Rao Sahab, for having a meeting few days ago, and we have had a discussion about the issues relating to Old City development, about the road widenings which have been pending from so many years, and also the works which are to be speeded up. जो काम को, जिस काम में तेजी पैदा करनी है, SRDP में फेज 1 में उस ताल्लुक से भी हमारी बात हुई, और फिर हमने मुतालबा किया था कि SRDP फेज 2 में भी जितनी सारी रोडें हैं और कौन से SRDP 2 में कौन से फ्लाईओवर्स को लेना है, इसके लिए हमने पूरी तफसील के साथ गुफ्तगू की थी। मैं उम्मीद करूंगा कि मिनिस्टर साहब अपने जवाब में वो सारे जो हमारी मीटिंग में जो बात हुई और मंजूरियां हुई उसका जिक्र व तस्करा करें, क्योंकि काफ़ी काम मंजूर हुआ है। और मुझे ये कहते हुए खुशी होती है और मैं मिनिस्टर साहब का शुक्रिया भी अदा करूंगा कि फेज 2 में मजलिस इत्तेहाद अल मुस्लिमीन की नुमाइंदगी पर मंजूरियां मिली हैं। ओवैसी हॉस्पिटल जंक्शन के पास एक फ्लाईओवर का आम लेफ्ट साइड टुवर्ड संतोष नगर का, उसकी मंजूरी दी है, उसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। और फिर उसके बाद में हाफिज बाबा नगर के पास में फ्लाईओवर को चंद्रायनगुट्टा फ्लाईओवर से मिलाने के लिए मंजूरी दी गई, इसके लिए भी मैं मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं। और फिर बल्लागुड़े में वहां पर भी एक और फ्लाईओवर की मंजूरी दी गई है। और उसके आगे फिर राजेंद्र नगर असेंबली कॉन्स्टिट्यूंसी में भी आता है एरिया, ओल्ड सिटी को भी, मेरी कॉन्स्टिट्यूंसी को भी लगता है, महफिल होटल के पास, वहां पर भी फ्लाईओवर की मंजूरी दी गई है, उसके लिए भी मैं शुक्रिया अदा करता हूं। और काफी तफसील के साथ हमारी बातचीत में
ہم نے چار مینار پیڈسٹرائزیشن پروجیکٹ کے تعلق سے بھی گفتگو کی اور چار مینار پیڈسٹرائزیشن کو کامیابی کے ساتھ اگر ہم کو کرنا ہے اس کو تو سب سے پہلے حکومت کی اور عوامی نمائندوں کی حیثیت سے ہماری ذمہ داری یہ ہوتی ہے کہ ہم جو پرانے شہر کا وہ اکنامک زون ہے ہم کوشش یہ کریں کہ جتنے لوگوں کا لائیولی ہوڈ جتنے لوگوں کی روزی روٹی وہاں پر جڑی ہوئی ہے اس روزی روٹی کو برقرار رکھتے ہوئے چار مینار پیڈسٹرائزیشن پروجیکٹ کو کامیاب کریں. تو اس کے لیے ہم نے تجویز رکھی تھی 2 سال پہلے جس کا انسپیکشن بھی ہوا اور فیصلہ یہ لیا گیا کہ موسی کے سامنے موسی کے اوپر سالار جنگ میوزیم کے سامنے ایک برج اور نئے پل کے بازو میں ایک برج اور پرانے پل کے پاس بھی ایک برج بناتے ہیں اور وہ برج پر یہ سارے جو چھوٹے کاروبار کرنے والے ہاکرز ہیں یا ڈبے والے ہیں یا بنڈی والے ہیں ان کو وہاں پہ ریلوکیٹ کریں گے اور ان کو جی ایچ ایم سی کا یا ایچ ایم ڈی اے کا جو بھی وہ جو پروجیکٹ لیتی ہے ان کا کرایہ دار بنائیں گے, ان سے کرایہ لے کر ان کو وہاں پہ رکھیں گے کیونکہ سالار جنگ میوزیم میں جو ٹورسٹ آتے ہیں ان کے ذریعے ہم ان چھوٹے موٹے کاروبار کو اچھا کر سکتے ہیں. تو اس کے اوپر بھی پوری ڈرائنگز بنائی گئیں, تفصیلات آئیں اور اس کے بعد میں شکریہ ادا کرتا ہوں منسٹر صاحب کا, کے ٹی راما راؤ صاحب کا, کہ انہوں نے اس کی بھی منظوری دی ہے اور میں امید کرتا ہوں کہ بہت جلد آپ وقت دیں گے اور ہم ان کاموں کا سنگ بنیاد رکھیں گے. اور نہ صرف یہ آنریبل ڈپٹی اسپیکر سر, اس کے ساتھ چار مینار بس اسٹاپ جو پرانا ہے وہاں پہ مسلسل ہم نمائندگی کر رہے ہیں کہ چار مینار کو دیکھنے کے لیے جو ٹورسٹ آئے گا ان کے پارکنگ لاٹ کے لیے تو اس کی بھی منظوری دی گئی ہے. انشاءاللہ اس کا بھی بہت جلد ایک فاؤنڈیشن سٹون لیئنگ کا وقت منسٹر صاحب دیں گے تو وہ بھی رکھا جائے گا اور اس پارکنگ لاٹ میں تھوڑا سا سپیس کمرشل ایکٹیویٹیز کو بھی دیا جائے گا اور جو لوگ جو متاثر ہو رہے ہیں پیڈسٹرائزیشن کے پروجیکٹ کی وجہ سے ان کو بھی وہاں پہ اکوموڈیٹ کرنے کی کوشش کی جائے گی. میں منسٹر صاحب کا شکریہ ادا کرتا ہوں کہ میرالم منڈی کو بنانے کی منظوری بھی حاصل ہوئی ہے. میں شکریہ ادا کرتا ہوں کہ میرالم تالاب پر بھی ایک برج ڈالنے کا جو اسٹیمیٹ اور پروجیکٹ بنایا گیا پورا میرالم تالاب کو ڈیولپ کرنے کا, اس کا کام بھی آغاز ہوگا انشاءاللہ, وہ بھی پورا ہوگا. اور ایک بات بھی کہ ہم نے بہادر پورے کے فلائی اوور کے بعد اور ایکسٹینڈ کرتے ہوئے فلائی اوور کو آرام گڑھ تک بھی لے جا رہے ہیں تو وہ بھی پروجیکٹ چل رہا ہے, اس میں بھی تیزی پیدا کر کوشش یہ کرنے کی ہم نے اپیل کی ہے منسٹر صاحب سے کہ جولائی اگست تک جتنے زیادہ پروجیکٹس مکمل ہو سکتے ہیں ان کو مکمل کروائیں. اور پھر بہادر پورے سے آرام گڑھ اور پھر اویسی ہاسپٹل سے لے کر پھر آرام گڑھ تک ایک کوریڈور کو ڈیولپ کیا جا رہا ہے کیونکہ اوپر سے فلائی اوور ہے تو نیچے سے بھی ڈیولپمنٹ کرنے کے لیے مجلس اتحاد المسلمین کی جانب سے میں نے پورا پلان جو تھا اس کو دیکھا ہے. آلریڈی پلان حکومت کی جانب سے بنایا گیا تھا جہاں نیچے گارڈنز ہوں گے, واک ویز ہوں گے, لوگوں کو تفریح کے لیے بیٹھنے کے لیے واکنگ کے لیے بھی سپیسز کریٹ کیے جائیں گی. تو میں نے ہماری پارٹی کی جانب سے ایک ریکویسٹ حکومت سے کی تھی اور وہ ریکویسٹ یہ تھی کہ آپ یہ فلائی اوورز کے نیچے ایک ڈیڈیکیٹڈ لین دے دیجئے فار بس ریپڈ ٹرانزٹ سسٹم. I hope that the government would make a note of this bus rapid transit system which we have made a request. Anyhow, we are creating a corridors, a bus rapid transit system lane, dedicated lane can also be included in that so that کہ پرانے شہر کے لوگ وہ بی آر ٹی ایس کے ذریعے تیزی سے جائیں گے اور میں سمجھوں گا کہ شہر حیدرآباد میں سب سے پہلے بس ریپڈ ٹرانزٹ سسٹم اولڈ سٹی میں آئے گی تو اس سے کافی فائدہ ہوگا. اور پھر ہم نے چار مینار پیڈسٹرائزیشن پروجیکٹ میں ہی ایک اور مطالبہ کیا تھا اور مجھے یاد ہے کہ حیدرآباد میٹرو ٹرین کی جانب سے اور ان کو لینڈ بھی حوالے کی گئی تھی.
جو اولڈ म्युनिसिपल ऑफिस खुली कुतुब शाह अर्बन डेवलपमेंट बोर्ड का जो ऑफिस है, वहां पर भी एक पार्किंग लॉट और एक कमर्शियल कॉम्प्लेक्स बनाया जा सकता है जो कि रेंट पे दिया जा सकता है। क्योंकि अगर हम वहां पे लाएंगे तो हैदराबाद मेट्रो ट्रेन जो आ रही है वहीं से स्टार्ट हो रही है। अगर कोई ओल्ड सिटी में अगर मेट्रो ट्रेन लेना चाहता है तो उनको वहां पर भी खुली कुतुब शाह में गाड़ियों को पार्क करने के लिए पार्किंग लॉट और पार्किंग स्पेस भी मिलेगा, कमर्शियल एक्टिविटीज भी होगी और वो एरिया जो खाली है उस पे हम डेवलपमेंट भी ला सकते हैं। तो हमने ये सारे मुतालेबात रखे और उसके साथ साथ फिर उस मीटिंग में इस बात पर ज्यादा तवज्जो दी गई कि पुराने शहर को भी नए शहर की तरह तरक्की याफ्ता और पुराने शहर और नए शहर में कोई फर्क ना हो वैसा डेवलपमेंट लाने का मिनिस्टर साहब ने वादा किया है। और मुझे यकीन है, उसी वजह से उस यकीन के साथ मैं कहता हूं कि जो जो हम मीटिंग में डिसाइड करें अगर वो काम हो जाएंगे तो उसमें कोई शक व शुबा नहीं रहेगा कि पुराने शहर और नए शहर में कोई फर्क रहेगा। फिर पुरानी रोड वाइडनिंग्स थी, 48 रोड्स हैं जो आइडेंटिफाई हुई है बरसों से रोड वाइडनिंग के लिए। वो 48 रोड्स के वाइडनिंग के लिए भी मिनिस्टर साहब ने मंजूरी दी है और इनकम्प्लीट जो रोड्स हैं उनको पहले कंप्लीट किया जाएगा और प्रायोरिटी के हिसाब में हमने फेरिस्त दी है कि इन रोडों को ले लिया जाए। तो उन रोडों को भी लेने का मिनिस्टर साहब ने वादा किया है और मुझे उम्मीद है कि जब वो 48 रोड्स ओल्ड सिटी के वाइडन हो जाएंगे तो ओल्ड सिटी में और बहुत तरक्की आएगी। और मैं जब ये रोड वाइडनिंग की बात करता हूं तो उसके साथ साथ हमने उस दिन मीटिंग में इस बात पर भी तवज्जो दी कि रोड वाइडनिंग जब हो ही रही है तो हमको चाहिए कि हम बस बेस या बस स्टॉप्स को भी हम ओल्ड सिटी में बनाएं, शेल्टर्स बनाएं, बस शेल्टर, क्योंकि वहां पर नहीं हैं। तो उसके ऊपर भी मिनिस्टर साहब ने वादा किया कि वो इस ताल्लुक से भी पूरा गौर करेंगे। और फिर हमने पुराने शहर के 2 बेडरूम हाउसेस के ताल्लुक से भी उस मीटिंग में जिक्र किया और कॉन्ट्रैक्टर्स के बिल्स पेंडिंग है, फलकनुमा में जो 2 बेडरूम बन रहा है और जंगममेट में और बल्लागुड़े में जो बन रहा है। जंगममेट में 2 बेडरूम हाउसेस कंप्लीट हो चुके हैं। मैं उम्मीद करता हूं कि मिनिस्टर साहब टाइम देंगे तो हम उसका भी उसी दिन लोगों को हवाले कर जो भी है हवाले कर पोजीशन उनको दे सकते हैं वहां पे। उस ताल्लुक से भी बात हुई मीटिंग में और साथ ही साथ हमने पुराने शहर के सीवरेज सिस्टम और पानी के मसाइल के ताल्लुक से भी हमने बात की, क्योंकि मेरा एरिया टेल एंड एरिया है चंद्रायन गुट्टे का सिटी लिमिट्स में, तो हमने उस ताल्लुक से भी बात की है। और फिर जो पुराने शहर में जो लाल दरवाजे का एरिया है, पार्वती नगर और दूसरा एरियाज है जहां पे हमारे हिंदू भाइयों की पॉपुलेशन है, उसके लिए भी हमने 3 पानी की टांकियों के लिए एक रिक्विजिशन दिया है। तो उम्मीद करता हूं कि हमारे केटी रामाराव साहब उस ताल्लुक से भी जरूर गौर करेंगे। जैसा फूलबाग चमन अलियाबाद पे हमने रिक्वेस्ट की है, महाकाली टेम्पल उपगुड़ा के पास में एक पानी की टांकी बनाने का मुतालबा किया और गौलीपुरा मार्केट में भी एक पानी की टांकी जिसके लिए मिनिस्टर साहब ने कहा है कि वो जरूर इसको भी मंजूरी देंगे। तो मैं इसके लिए भी आपका शुक्रिया अदा करता हूं। और उसके साथ साथ मिरालम तालाब को डेवलप करने के साथ में हमने उस मीटिंग में मुतालबा किया था मिनिस्टर साहब से कि हमारे पास मेरी कॉन्स्टिट्यूंसी में 3 तालाब है, एक गुरमचेरू तालाब है, एक सुरमचेरू तालाब है और एक ओवैसी हॉस्पिटल के पास में तालाब है। तो उसके लिए भी मैं मिनिस्टर साहब से अपील करूंगा कि ज्यादा पैसा नहीं, आप थोड़ा ही पैसा देके सिर्फ बेंचेस और थोड़ा बंड वहां पे बना दीजिए, थोड़े लाइट्स लगा दीजिए ताकि लोग वॉकिंग कर सकते हैं। अगर फाउंटेन लग जाता है तो वो भी अच्छा है, एक खूबसूरती आएगी, क्योंकि पुराने शहर के लोगों को रिक्रिएशन के लिए कोई जगह नहीं है। मैं डिप्टी स्पीकर साहब आपके जरिए हमारे मिनिस्टर साहब से कहूंगा
کہ جن جن تالابوں کا FTL فکس ہو چکا ہے, FTL کے باہر بھی جگہ ہے, تو اس باہر جگہ پر STP لگانے کا ہم نے مطالبہ کیا ہے. تو آپ STPs وہاں پر بھی لگائیے. اکبر نگر مرکی نالہ میں بھی کام مکمل ہوا ہے, اور مرکی نالہ میں P9 3-4 جگہ پہ کام چھوڑ دیا گیا ہے سیوریج کا. میں آپ سے ریکویسٹ کروں گا کہ آپ اس کو بھی کمپلیٹ کریں. اور وہ بڑا نالہ, آپ کو یقین نہیں ہوگا کہ میں کہوں گا کہ پورے شہر میں اگر مرکی نالے کا کام ہوا ہے تو وہ میری کانسٹنسی میں ہوا ہے. اور جو مرکی نالہ ہے, کوئی یقین نہیں کرے گا کہ اتنا بڑا نالہ ہے کہ 350 فیٹ کا لمبا نالہ ہے. ہم نے انکروچمنٹس کو روکا ہے اس میں. اور میں آپ سے ریکویسٹ کروں گا کہ جس طریقے سے ہم نے ڈیمارکیشن کیا اور مرکی نالے کا کام کیا ہے, اسی طریقے سے میری کانسٹنسی اور مہیشورم کانسٹنسی میں ایک نالہ آتا ہے جس کا نام فرنگی نالہ ہے. فرنگی نالے کی بھی آئیڈینٹیفیکیشن ہونی چاہیے, اور ہم کو اس فرنگی نالے کو بھی پروٹیکٹ کرنا چاہیے, کیونکہ انکروچمنٹس ہو رہے ہیں. اگر ہم پروٹیکٹ نہیں کریں گے تو پھر لوگوں کے گھروں میں پانی آ جائے گا اور برسات میں ان کو پرابلم ہوگا. تو STPs کے تعلق سے کہا, پھر بارکس, سلالہ, بلہ گڑے میں سیوریج سسٹم نہیں ہے, تو ہم نے مطالبہ کیا کہ سیوریج اور جو واٹر لائنز نہیں ہیں اس کے لیے بھی ایک ایسٹیمیٹ بنایا جا رہا ہے. شاید وہ قریب 500 کروڑ کا ایک ایسٹیمیٹ ہے جو 7-8 سال لگیں گے اس کو ختم ہونے کے لیے. میں امید کرتا ہوں کہ اس کا بھی آپ ایڈمنسٹریٹو سینکشن دیں گے. اور پھر اور دوسرے بھی کام ہم نے اس میٹنگ میں ڈسکس کی ہے, اور میں امید کرتا ہوں کہ آپ اس تعلق سے بھی آپ منظوری دیں گے. جیسا روڈ وائڈننگ ہے بنگلور ہائی وے ٹو شاستری پورم جنکشن, روڈ وائڈننگ آف شاستری پورم جنکشن ٹو انجن باولی, روڈ وائڈننگ آف بلہ گوڑا جنکشن ٹو سری سیلم, اور روڈ وائڈننگ آف بنگلور ہائی وے ٹو شاستری پورم جنکشن, روڈ وائڈننگ فرام شاستری پورم جنکشن ٹو انجن باولی. سر اس کے بعد میں اس میٹنگ میں اور ایک منظوری دی گئی کہ ریتی بولی سے ٹولی چوکی تک بھی جو فلائی اوور آلریڈی منظور ہو چکا تھا, ٹینڈر ہو چکا تھا, لیکن روک دیا گیا تھا, اس کا کام بھی سٹارٹ کرنے کا ہے. تو میں منسٹر صاحب سے کہوں گا جب آپ اولڈ سٹی کو آئیں گے تو اس کا بھی وقت دیجئے, ہم اس کا بھی فاؤنڈیشن سٹون رکھتے ہیں. اور ایک کنسٹرکشن آف 2.5 ml ELSR ایٹ بلہ گوڑا, providing inlet and outlet distribution network including pumping arrangements to the new 2.5 ml ELSR at Balla Goda, اس کی بھی منظوری کے لیے ہم آپ سے ریکویسٹ کرتے ہیں. اور laying of sewerage line near DMRL areas of Santosh Nagar cross road under Chandrayaan Gutta constituency, یہ بھی ہم پوری تفصیل دے چکے ہیں, اور امید کرتے ہیں کہ آپ اس کو بھی دیکھیں گے. کئی مسائل پر گفتگو ہوئی ہے, اور ہمیں امید ہے کہ آپ کے ذریعے پرانا شہر میں یہ ترقیاتی کام ہوں گے. میں پھر سے کہوں گا کہ پرانے شہر کا سب سے بڑا اگر کوئی مسئلہ ہے تو وہ روڈ وائڈننگ کا ہے, چار مینار پیرسٹنائزیشن کے پروجیکٹ کے کمپلیشن کا ہے, جو الحمدللہ منسٹر صاحب نے منظوری دی ہے. اور مجھے اطلاع ملی آج ہی کہ 150 کروڑ روپے پرانے شہر کی روڈ وائڈننگ کے لیے GHMC کو دے دیے گئے ہیں, اور چیکس ریڈی ہو رہے ہیں, اور روڈ وائڈننگ کا کام تیزی کے ساتھ مکمل ہوگا. میں منسٹر صاحب کا شکریہ ادا کرتا ہوں کہ آپ کی دلچسپی کی وجہ سے آج یہ کام ہو رہا ہے, اور موزم جائی مارکیٹ جس طریقے سے خوبصورت بنی ہے, ہمیں امید ہے کہ چوک کی مارکیٹ بھی اسی طریقے سے خوبصورت بنے گی. ہمیں امید ہے کہ میرالم منڈی بھی اسی طریقے سے خوبصورت بنے گی. آنریبل ڈپٹی اسپیکر سر, اس کے ساتھ میں ایک اہم مسئلہ آپ کے ذریعے منسٹر صاحب تک لانا چاہتا ہوں. وہ یہ ہے کہ شہر کا کچرا اٹھانے کے لیے ریمکی کو ذمہ داری دی گئی. تو میں آپ سے اپیل کروں گا کہ پلیز آپ کنسیڈر کریے شہر کے نالوں اور سیوریج کی وہ جو اسٹرام واٹر ڈرین کی صفائی کا جو کانٹریکٹ دیتے ہیں, ایسا ہی ریمکی کی طرح کیا ہم ایک ایجنسی کو دے سکتے ہیں کیا؟ جیسا آپ نے پورے روڈ CRMP میں پورے روڈز مینٹیننس آپ نے دے دیا ہے 5 سال 6 سال کے لیے, ویسے ہی کیا ہم پورے اسٹرام واٹر ڈرین کی کلیننگ بھی کیا ایک ایجنسی کو دے سکتے ہیں؟ کیونکہ اس میں ہو یہ رہا ہے
کہ کانٹریکٹ تو الاٹ ہو رہا ہے لیکن صفائی نہیں ہو رہی ہے اور وہ بل کلیئر ہو جاتا ہے اور کچرا ویسی پڑا رہتا ہے. تو پلیز میری آپ سے ریکویسٹ ہے کہ آپ اس کو کنسیڈر کریے. اور ایک میں یہ چاہوں گا کہ آپ نے جی ایچ ایم سی 5250 سوچھ آٹوز لیے تھے 6 برس میں, اور مجھے شاید میں غلط ہوں لیکن مجھے پتا چلا کہ 1800 آٹوز لاپتہ ہیں, پتہ ہی نہیں ہے, وہ انٹری نہیں ہو رہا ہے وہاں پہ. اس کی وجہ سے کافی کچرے کا انبار شہر میں لگ رہا ہے. بن فری سٹی بنایا آپ نے لیکن لوگ لا کر کچرا پھینک رہے ہیں. تو میں آپ سے ریکویسٹ کروں گا کہ جو پوائنٹس پر کچرا پھینکا جا رہا ہے ایٹ لیسٹ ایک سی سی ٹی وی کیمراز لگانا چاہیے, اس میں پکچر آنی چاہیے اور کچرا پھینکنے والے کو کچھ فائن دینی چاہیے. اور اگر یہ آٹوز اگر ان کا پتہ نہیں ہے تو میں آپ سے ریکویسٹ کروں گا کہ آپ پورے جی ایچ ایم سی ایریا میں اور تھوڑے سے رکشے یا آٹوز کچھ نئے دیجئے ذمہ دار بنا کر, تاکہ وہ گھروں سے کچرا اٹھا کر اس میں صفائی کریں. اور آخر میں منسٹر صاحب سے یہ درخواست کروں گا کہ ہم بار بار ایک مطالبہ کر رہے ہیں, پھر سے اس مطالبے کو دہرانا چاہتا ہوں کہ نوٹرائز ڈاکیومنٹ کا, ریگولرائزیشن کا ایک بہت بڑا مسئلہ ہے جو پرانے شہر کا ہے. اس کو جلد از جلد آپ اگر حل کریں گے تو کئی غریب خوش ہو جائیں گے, دعا دیں گے کہ ان کے نوٹرائز ڈاکیومنٹ رجسٹرڈ ڈاکیومنٹ کی طرح ہوئے ہیں. اور اس کے ساتھ ساتھ میں یہ بھی اپیل کروں گا آپ سے کہ مجلس اتحاد المسلمین کے الیکٹڈ کارپوریٹرز کافی منسپالٹیز میں ہیں, کارپوریشنز میں ہیں, چاہے وہ سنگاریڈی ہو, زہیر آباد ہو, یا پھر میدک ہو, یا پھر عادل آباد ہو, یا پھر ٹانڈور ہو, یا پھر کریم نگر ہو, نلگنڈا ہو, کھمم ہو, یلندو ہو, بودن ہو, یہاں پہ ہے. اور ہمارے کارپوریٹرز کے وارڈز کو نظر انداز کیا جا رہا ہے. میں امید کرتا ہوں کہ جس طریقے سے ٹی آر ایس کے لوگ اور دوسرے وارڈز کو ڈیولپ کیا جا رہا ہے, ایم آئی ایم کے کارپوریٹرز جہاں ہیں ان وارڈز کو بھی ڈیولپ کریں گے, ان کو بھی ساتھ میں لے کر اسی طریقے سے کام کریں گے جس طریقے سے ہم کو آپ کام کر رہے ہیں. میں امید کروں گا کہ ان کو بھی نظر انداز نہیں کیا جائے گا. Honorable Deputy Speaker, sir, going now on energy, sir. So the transformation of Telangana for being a power deficit state to power surplus state has been quick and fast. The state is now the only state in the country providing 24/7 quality power supply to all the sectors and free power to the farming sector. The installed capacity has nearly tripled from 7,778 megawatts in June 2014 to 18,453 megawatts now, sir. Sir, as a result, the per capita electricity consumption has increased from 1,356 units in 2014 and 15 to 2,1256 units in 21-22. The per capita consumption of electricity in the country is 1,255 units. Telangana per capita consumption is 69% higher than the national average, sir. So there are 1.74 crore electricity connections in the state, out of which 72.14% are domestic connections, 15.49% are agricultural connections, and 12.35% are industrial connections and others, sir. Telangana is the only state supplying 24 hours free power supply to 26.96 lakh agricultural consumers from 2014 to 15 to 2021-22, sir. The Hyderabad district has the highest number of domestic connections, 17.72 lakhs, and industrial connections another 4.16 lakh, whereas the higher number of agricultural connections was in Vanpatri district with 2.19 lakhs, sir. Sir, I would request the Energy Minister Saab to review the Transco and Southern Discom work in progress in Hyderabad metropolitan area, especially in old city of Hyderabad, and ensure that these works are implemented faster to ensure quality and reliable power supply in the state capital, sir. Sir, a very important point or very important issue I am raising, sir, and I want the Honorable Minister Saab to please clarify on this, sir. So some of the political leaders are blaming South Zone of Old City. Continuously they are blaming. اور بار بار یہ بات کہتے ہیں
कि हुकूमत को हिम्मत नहीं है पुराने शहर में जाने के लिए। पुराने शहर में पावर की चोरी हो रही है, पुराने शहर में पावर के चोरी हो रही है। मैं हुकूमत से जिम्मेदारी के साथ कह रहा हूं कि मैंने इलेक्ट्रिसिटी डिपार्टमेंट के साथ बैठकर रिव्यू किया और उनसे पूछा तो उन्होंने कहा कि 95% कलेक्शन है जो सप्लाई हो रहा है। पुराने शहर में कहीं पर भी चोरी नहीं हो रही है, पुराने शहर को बदनाम किया जा रहा है। अगर मैं गलत हूं तो मैं मिनिस्टर साहब से कहूंगा कि आप जब रिप्लाई दे रहे हैं तो आप वाजे कर दें, साफ कर दें, क्लियर कर दें और बता दें कि क्या पुराने शहर में चोरी है। अगर वाकई में अगर चोरी हो रही है तो मैं वादा करता हूं हम ठहर कर आपकी जितनी भी चोरी है उसको खत्म करेंगे और बराबर पैसा आपको दिलाएंगे। हम इस बात को कतई नहीं मानते कि पुराने शहर में चोरी हो रही है। सर ऑनरेबल डिप्टी स्पीकर सर, उसके साथ ही साथ सर वी नीड टू रिप्लेस 11 kV 185 square mm UG cable of feeder lines from Kandikal Gate substation to Naseeb Nagar, Phoolbagh, Patel Nagar, Rakshapuram, Kandikal Gate, etc. The present cable was damaged with 20 joints in each cable, sir. 20 joints each cable में. Present electrical transformers are overloaded, sir. Sir, need to enhance their capacity. Most of the electrical station should be bifurcated, sir, and circuits to be created in all city areas, sir. Existing sections services are overburdened with 30,000, 60,000 services. What is the norm saying, sir? The norm is saying one section should have 12,000 to 15,000 services only. And this has been done in New City. कि 12,000 से 15,000 सर्विसेज, लेकिन ओल्ड सिटी के एरिया में 60,000, 50,000 सर्विसेज आर देयर. सो आई रिक्वेस्ट थ्रू यू ऑनरेबल डिप्टी स्पीकर सर to the minister sahab to kindly look into this, sir. Example, Chandranagutta in one section 42,000 services, Miralam section 55,000 services, Chandulal Baradari section 48,000 services, Attapur section 58,000, sir. Sir, existing transformers capacity should be enhanced, sir. Replaced with 160 kVA, 160 to 315 kVA, 315 to 500 kVA. On 100 kVA transformers can bear only 70 to 80 kVA load of services, but here the services are overloaded, sir. तो इसके लिए मैं रिक्वेस्ट करूंगा 11 kV feeder should be bifurcated, sir. One feeder can bear 25 to 30 transformers, sir. One feeder can bear 25 to 30 transformers, but here existing feeders are overloaded. Example are the areas Omar Colony, Naseeb Nagar, Rakshapuram, Keshagiri, Riyasat Nagar, Mohin Bagh. Feeders frequently trip and uninterrupted in power supply, sir. याखुदपुरे में भी कई जगह पर ट्रिप हो जाता है, लाइट बंद हो जाती है. मैं उम्मीद करूंगा कि आप इस पे भी देखेंगे. LT air bunch 70 square mm cable not provided since last 1 year in old city area, sir. In a small street passing through high tension, low tension overhead line need to be replaced, sir. Sir, ये रिप्लेसमेंट नहीं होने की वजह से 2 इंसिडेंट्स हुए हैं साहब मेरी कॉन्स्टिट्यूंसी में. एक बेचारों की पूरी दुकान जल गई, सर. मैं आपसे अदबन दरखास्त करूंगा, रिक्वेस्ट करूंगा कि कलेक्टर के जरिए और पुलिस की रिपोर्ट मंगाकर इंक्वायरी कराकर कुछ तो भी पैसा उनको दीजिए साहब. वो रोड पर आ गया है, रोज रो रहा है. वायर्स हिलकर शॉर्ट होकर उसकी दुकान रात में जल गई साहब. तो मैं उम्मीद करूंगा कि आप इसको देखेंगे. Maintenance staff strength to be enhanced. The same number of staff working since last 10 years, sir. So also we request that one separate electrical division in Falaknuma from the existing Charminar division should be created, sir. Need bifurcation of section, subdivision, 3 section, 1 subdivision, 1 AD plus section staff, and division D, 3 ADs and 9 AEs plus staff. Though only the system can run smoothly without complaint if this is created, sir. So the new city sections are bifurcated and made small section are norms, but in old city not yet done, sir. So I request that to take up this, sir. And also, sir, there are many other issues which I have already discussed. The most important thing which I would like to
bring to the kind notice and make a request to the government is, electricity consumers have urged the state government to save them from the additional burden of advance consumption demand, ACDs, charges imposed by the power utilities. Sir, various decisions taken by the union government has made public life tough, sir. Like prices of LPG, petrol, diesel have gone up. Recession is high, sir. Mehengai बढ़ रही है. The demonetization and hurriedly implementation of GST have added to the problems of the poor people, sir. तो मैं आपसे रिक्वेस्ट करूंगा, सर, ACD charges have come as a further burden, sir. इसके ऊपर संजीदगी से आप गौर करिए और गौर करते हुए काफी तफसीलें में जाना नहीं चाहता, सिर्फ यही आपसे मुतालबा करूंगा कि इसके ऊपर थोड़ा गौर कीजिए, सर. Please conclude. Sir, yes, sir. Yes, sir. I'll just, sir, 10-15 minutes. I'll just finish, sir. Fast, sir. Sir, labor and employment, sir. TRS now, BRS has made poor promises at the time of assembly elections, 2018, to provide unemployment allowance. I once again make a request, kindly rethink और ये अलाउंस के ताल्लुक से कुछ गौर करिए, क्योंकि jobless youth, women are waiting for the unemployment dole for more than 4 years, sir. Sir, मैं ये भी आपसे कहूंगा, sir, कि there are about 9 lakh jobless youth registered with the employment exchange in the state. Also, another 25 lakh educated youth have registered themselves with Telangana State Public Service Commission as part of one-time e-registration facility. I would request the Labour and Employment Minister Saab to give details of number of jobless youth in the state who would be eligible for employment dole scheme, sir. आप दे सकते हैं, आपके पास सारी तफसीलात हैं. I would request that on par with the boys and men, girls and women who have completed their education but could not get jobs should be paid an unemployment allowance, sir. Sir, Telangana Overseas Manpower Company is non-functional, sir. Sir, I may recall that government has started Telangana Overseas Manpower Company in the year 2015 to facilitate the recruitment of state youth for jobs in Gulf countries, sir. The main purpose of starting the corporation was to save the youth from the unauthorized private placement agencies and recruitment के नाम पे जो धोखा देते हैं उनसे बचाने के लिए बनाया गया था. But the overseas manpower company is almost non-functional, and the cases of cheating of jobless youth by the unauthorized agents and sub-agents continue. So kindly look into that, sir. Administration and religious endowment के ताल्लुक से मैं फिर से मेरी बात दोहराऊंगा और हमारे शहर के मिनिस्टर साहब बैठे हैं, उनसे रिक्वेस्ट करूंगा कि मिनिस्टर साहब, आप हम मीटिंग करते हैं, लाल दरवाजे के मंदिर वालों को बुलाते हैं और इसका काम जल्द अज जल्द कुछ शुरू करवाते हैं. मिनिस्टर साहब, आप टाइम दीजिए, सारे लोग बेचैन हैं आपके लिए. और फिर उसके साथ साथ ये मंडपम के लिए भी 2 मनादिर में मंजूरी दी गई है, उस काम को भी तेजी पैदा करने के लिए थोड़ा मैं श्रीनिवास यादव साहब से रिक्वेस्ट करूंगा कि वो आप इस पर देखें. फॉरेस्ट एंड साइंस टेक्नोलॉजी एंड एनवायरनमेंट में मैं हमारे फॉरेस्ट मिनिस्टर से यही कहूंगा कि तेलंगाना को Harita Haram was launched in 2015 and 16. Under this program, extensive plantation activities have been taken up inside and outside of the notified forest area to increase the forest density and assist natural regeneration through water harvesting structures also, sir. As on 22-23, as many as 14,965 nurseries have been established and 270.65 crore saplings have been planted with an impressive 117.68% achievement rate as against the target of 230 crore plantation with an incurred expenditure of 10,417 crores. To create more lung space for citizens, the government has proposed to develop 109 urban forest parks, of which 77 has been completed and 60 made available for general public. Out of 109 urban forest park, 59 are in HMDA jurisdiction. A green corridor has also been developed through intensive plantation of 71.15 lakh seedlings along 158-kilometer outer ring road and interchange of 457.23 acres. Due to these initiatives, Hyderabad has been recognized as the Tree City of the World 2021 by Arbor Day Foundation and the Food Agriculture Organization, FAO.
of the United Nations for the second consecutive year, sir. मैं मुबारकबाद देता हूं हुकूमत को इसके लिए. In addition to this, Hyderabad has also been honored with the World Green City Award for the year 2022 at the International Association of Horticulture Producer AIPS 2022 organized in Jeju, South Korea. The city has also been awarded in the category Living Green for Economic Recovery and Inclusive Growth, sir. मैं इसके लिए भी मुबारकबाद देता हूं मिनिस्टर साहब को और मैं अदबन दरखास्त करूंगा कि पुराने शहर में जू है, एक मर्तबा कुछ वक्त निकालकर मिनिस्टर साहब से अपील करूंगा कि हमारे साथ चलिए, हम जू का दौरा करते हैं. एक जमाने में दुनिया के बेहतरीन जूओं में हमारे हैदराबाद का जू था, आज भी हमारा जू है. उनके कई मसाइल हैं, अगर आप वक्त देंगे तो हम जू को जाएंगे और जू के जितने लोग हैं उनके साथ एक मीटिंग करेंगे. बहुत सारे उनके मसाइल हैं, छोटे छोटे हैं, अगर वो कर देंगे तो जू और अच्छा हो जाएगा. हजारों लोग जू को आते हैं और मैंने केटी रामाराव साहब के साथ मीटिंग की थी तो उस वक्त भी मुर्गवानी डियर पार्क के ताल्लुक से कहा था. मैं मिनिस्टर साहब से कहूंगा कि आप हम उस पार्क में भी जाते हैं साहब, उसको भी डेवलप करते हैं डियर पार्क को, तो इससे हमारा टूरिज्म बढ़ेगा और फिर हम लोगों को आने के लिए कह सकते हैं. एडमिनिस्ट्रेटिव एंड जस्टिस में the lower judiciary in the state comprise civil court, criminal court, special court, etc. But there are large number of vacancies in this court, sir. I request the government to ensure that all the vacant posts of the magistrates, civil judges and other rank of judicial officers are filled up so that these courts function without any hassle and the cases are disposed of faster, sir. Sir, finally coming to my conclusion on the education, sir. So, the Telangana government has allocated rupees 19,093 crores for education, which amounts to 6.57% of total outlay of 2,090.936 crores. The budgetary allocation for the sector have been fallen every year, sir, year after year since the current Bharat Rashtra Samiti government assumed power in 2014, sir. Sir, as the budgetary share of education sector dips in Telangana year after year, the state manifesto fails to comply with the recommendation of Kothari Commission, which suggested 30% of budget to be earmarked towards education, sir. Even in 2023 fiscal, Telangana spent 6.24% of its total budget on education, which is much lower than all India average allocation of 15.2% as per 2021-22 budget estimates, sir. Sir, about Manauru, Manabadi, Manabasti, Manabadi scheme, which was announced last year, received just 299 crores, and I believe more now they would be getting the money. So kindly I request that कि सर ये प्रोग्राम के लिए मनाउरू मनाबडी और मनाबस्ती मनाबडी में ज्यादा पैसे दीजिए ताकि स्कूल्स का काम लिया जा सके. In first phase, 9,123 schools have been taken up with an estimate budget of 3,497 crores. Whereafter a real less than 10% budget release and work finalized for only 600 schools. Residential school catered. Sir, we talk about our important, Honorable Deputy Speaker, sir. I was going through the demands and I did my research work. And as per my findings, if I am wrong, I may be corrected for this. Sir, government schools, residential schools में जो बच्चे जो पढ़ते हैं उनकी तादाद अगर हम देखते हैं ट्राइबल डिपार्टमेंट, एससी वेलफेयर, बीसी माइनॉरिटी वेलफेयर अगर हम देखते हैं तो 7,26,000 स्टूडेंट्स है सर रेजिडेंशियल स्कूल्स में सर. और डे स्कॉलर्स अगर हम देखते हैं डे स्कॉलर्स सर तो गवर्नमेंट स्कूल्स में 28,96,000 है और प्राइवेट स्कूल्स में 30 लाख है. तो ऑनरेबल डिप्टी स्पीकर सर, we are doing wonderful work as far as residential schools are concerned. 7,26,000. But we are not doing that sort of a work for 29 lakh students who are studying as day scholars in the schools. This is very important. This needs to have an attention of the government, sir. Sir, इसमें इतने ज्यादा
वैकेंसीज है, अगर हम देखते हैं सर, टोटल स्कूल्स इन तेलंगाना गवर्नमेंट एमपीपी और जेडपीपी के सर 26,072, ఉందట TRIES 35, model schools 195, KGBV 475, URS 31, aided 670, total 27,477 sir. तो अब टोटल टीचर्स पोस्ट आर 1,24,162 और उसके बाद वर्किंग इज 1,04,053, vacant post are 20,109, that is 16% sir. So non-teaching post sanction 7,710, working is 5,747, vacant are 1,963, 25% is vacant sir. Sir, no lecturers have been recruited since last 10 years in Telangana state universities. In the year 2017, notification was issued to fill 1,061 posts in university, but due to court cases, the process has been stopped, sir. Now, in the last session, Telangana Assembly has passed Telangana Common Recruitment Board Bill, would be holding recruitment to teaching and non-teaching posts in 15 universities, stating that appointment will be made as per the guidelines issued by UGC, done under this board, sir. Sir, but the Raj Bhavan continues to delay giving or not to Telangana University's Common Recruitment Board Bill for the last 5 months. Sir, through you, I want to make a request to Honorable Governor Sahiba. Please, ये बिल को क्लियर कर दीजिए. इससे तकलीफ हो रही है, प्राइवेट यूनिवर्सिटीज को भी तकलीफ हो रही है. क्लियर कर दीजिए गवर्नर साहिबा. इससे मासूम बच्चों का नुकसान हो रहा है और ड्यू टू दिस स्टूडेंट्स आर स्टडिंग इन द 15 यूनिवर्सिटीज आर सफरिंग lack of qualified and permanent teaching staff, sir. Like polytechnic colleges, sir, number of institutions are 56, sanctioned post is 1,675, working are 868, vacant are 807, vacant are 807, sir. That is, the vacancy is 48%. Junior colleges, 407 institutes are there, sanctioned are 6,656, working are 985, vacant, sir, vacant. Deputy Speaker साहब आप सुनिए, vacant कितने? 5,671 posts are vacant. 85% is vacancy, sir. Sir, if we go to degree colleges, 132 degree colleges are there, sanctioned posts are 4,376, working are 1,320, the vacant posts are 3,056, that is again 70%. I know, आप थोड़े से लेक्चर्स को अपॉइंट करके उनसे काम ले रहे हैं, चल रहा है, लेकिन क्वालिटी नहीं है उसमें. यूनिवर्सिटीज 11, सैंक्शन 2,798, वर्किंग 906, vacant posts are 1,892, that is again 68% of vacancies, sir. So the total number of vacancies in polytechnic, junior college, degree college and universities, and the total number of institutes are 606, sanctions are 15,505, working are 4,079, and total vacancies 11,426. Non-teaching को भी अगर हम देखते हैं sir, again it is the same, sir. Polytechnic, junior, degree and universities, non-teaching, sir, the sanction post is 10,596, working is 5,124, vacant is 5,472. Sir, so many times in past assembly session, I have raised this. In just an implementation of GO number 162 was released on November 2017 for self-finance 69 Urdu junior lecturers, sir. इनकी फाइल पेंडिंग है, इसको क्लियर कर दीजिए सर. मैं आपके जरिए हुकूमत से मुतालबा करूंगा. Sir, as per GO 162, they were appointed as contract lecturers, but Board of Intermediate appoint them as guest and neglect the GO number 162, sir. So I request that this may be corrected, sir. उर्दू पोस्ट DSC के बारे में भी मैंने पहले भी कहा है, फिर से दोहराता हूं. टीचर्स प्रमोशन के ताल्लुक से कहना चाहता हूं, ओल्ड सिटी के स्कूल्स बहुत खराब हैं. ऑनरेबल डिप्टी स्पीकर सर, थ्रू यू आई रिक्वेस्ट द ऑनरेबल मिनिस्टर साहिबा कि अगर पुराने शहर के स्कूल्स को अगर कोई NGO आता है अडॉप्ट करने के लिए, तो काइंडली आप ऐसा कुछ बनाइए कि अडॉप्शन हो सके. Right now when I go forward and I make a request, I want to adopt this school, they are not allowing us. Kindly see that wherever
if any NGO or any organization come forward for adoption, they may be given an opportunity to adopt and improve the school, sir. About 1,000 above residential schools are in Telangana, sir. बहुत अच्छे चल रहे हैं. इसका मैं खैर मुकदम करता हूं. और फिर से सर मैं मुतालबा करूंगा वो स्पाउस के ताल्लुक से, जियो 317 के ताल्लुक से मैं उम्मीद करूंगा कि मिनिस्टर साहिब और हुकूमत संजीदगी के साथ इस पर गौर करेगी और ये सारे मसाइल मैं उठाया हूं जितनी मुझसे कोशिश थी. और डिप्टी स्पीकर साहब, एक मुतालबा हमने पहले असेंबली में भी किया था, लास्ट ईयर भी केटी रामाराव साहब थे, उस वक्त बोले थे, मिनिस्टर साहिबा भी थी कि बहादुरपुरा एरिया में जूनियर कॉलेज नहीं है मैडम. तो हमने कहा था कि ITI का जो है वहां पे जमीन पर एक जूनियर कॉलेज और डिग्री कॉलेज देने के लिए हमने फलकनुमा कैंपस के ताल्लुक से कहा था. चंचलगुड़ा जूनियर कॉलेज की बिल्डिंग डिलैपिलेटेड कंडीशन में है, नए बिल्डिंग की मंजूरी आपने दी है, इसका मैं शुक्रिया अदा करता हूं मैडम. आपका नई बिल्डिंग की तामीर शुरू हो जाएगी चंचलगुड़ा में. और फलकनुमा कैंपस के लिए भी मैं आपसे रिक्वेस्ट करूंगा मोहतरमा से, मिनिस्टर साहिबा से, कि आप एक वक्त निकालकर अगर एक छोटी सी मीटिंग हमारे साथ कर लेंगे तो ये सारे मसाइल हम आपकी तवज्जो को ला सकते हैं. मैं जानता हूं कि आपकी भी कुछ मजबूरियां हैं, सारे मसाइल तो हल नहीं होते हैं, हो सकते हैं, लेकिन कुछ ना कुछ तो होगा. मैं उम्मीद करता हूं डिप्टी स्पीकर साहब कि जितने मसाइल हम उठाए हैं इस पे हुकूमत संजीदगी के साथ गौर करेगी. और फिर से मैं केटी रामाराव साहब का शुक्रिया अदा करता हूं कि आपने एक तवील मीटिंग के जरिए पुराने शहर की तरक्की का एक रोड मैप को मंजूरी दी है और आने वाले कल का भी एक रोड मैप बनाया है. इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं और आपका डिप्टी स्पीकर साहब के मुझे इतना वक्त दिया इसके लिए भी आपका शुक्रिया. నరేందర్ గారు. అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పద్దుపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు డిప్యూటీ స్పీకర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు పెద్దలు కేటీ రామారావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష 62 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు 2011 సెన్సస్ ప్రకారం 1,45,00,000 జనాభా, పట్టణ జనాభా 41.26% ఉండేది అధ్యక్ష. ఆనాడు 41.26% పట్టణ జనాభా ఉంటే పట్టణ ప్రజలకు ఏం కావాలి, వారికి ఎటువంటి వసతులు ఏర్పాటు చేయాలన్నది ఏ రోజు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సారథ్యంలో దేశం అబ్బురపడే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రంలో అవార్డులు సాధించి గొప్ప గౌరవాన్ని ఈ శాఖకు తీసుకొచ్చినందుకు వారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారి సారథ్యంలో 67 మున్సిపాలిటీలు కొత్తగా, 7 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేసి 129 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లుగా 2021 యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం సెన్సెక్స్ ప్రకారం 23% తీసుకుంటే 1,81,00,000 జనాభా 48.8% రేషియో ప్రకారం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో 1,45,00,000 జనాభా పట్టణ ప్రజలు ఉంటే అధ్యక్ష, తాగునీరు కానీ, కరెంటుకు కానీ, పట్టణంలో ఉండే కనీస